లింగాయపాలెంలో గ్రామ సభలు జరిగినాయి. వేరే ప్రాంతంలో ఉన్న పేదలకు ఇక్కడ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకించాము. ఎందుకంటే ముందు ఇక్కడ 29 గ్రామాల్లో ఉన్న పేదలకి న్యాయం చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ భూములు ఇస్తే పర్లేదు, ఎక్కడో వాళ్ళని తెచ్చి ఇక్కడ ఇస్తానంటే మాకు అభ్యంతరం. ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకే ఉండి, ఇక్కడ మేము రాజధానికి భూములు ఇచ్చింది రాజధాని నిర్మాణం చేయడానికి కానీ ఇలా భూములు పంచడానికి కాదు. 2050 వరకు ఒక ప్లానింగ్ ప్రకారం మాకు చేశారు, రాజధాని కడతామని 9 నగరాలు అని చెప్పేసి. ఇంతవరకు రాజధాని ఏమీ కట్టలేదు. ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్లు ఆగిపేశారు. గవర్నమెంట్ మారిన తర్వాత ముందు రాజధాని పూర్తి చేసి అటువంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే చేయండి. కంపెనీస్ తీసుకొస్తే ఏమన్నా అభివృద్ధి జరిగిద్ది, ఎంప్లాయ్మెంట్ వచ్చింది, రెవెన్యూ జనరేట్ అయ్యిద్ది. కానీ ఇలా వేరే ప్రాంతాలకు ఇక్కడ భూములు ఇవ్వటం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు రాజధానికి కానీ రాష్ట్రానికి కానీ. అండ్ మిగతాది రిజర్వ్ ల్యాండ్గా ఉంచింది. రేపు ప్రభుత్వానికి ఏమన్నా అవసరం అయితే అమ్ముకోవటానికో కంపెనీస్కి ఇవ్వటానికో తప్ప ఇలా పంచడానికి కాదు. ఇక్కడ పేదలకు ఇస్తామని చెప్పి ఇల్లు కట్టించారు 29 గ్రామాల్లో పేదలకని. ఇంతవరకు ఆ ఇల్లే ఇక్కడ వాళ్ళకి పంచలేదు. ముందు ఆ ఇల్లు అలాగే పాడుపడిపోయి ఉన్నాయి. ఆ చివర కొంచెం ఫినిషింగ్, టైల్స్, కరెంటు, డ్రైనేజ్ ఫెసిలిటీ కల్పిస్తే ఆ ఇల్లు అందరూ గృహప్రవేశాలు చేయొచ్చు. వాళ్ళ దగ్గర తలా ₹1,00,000 కూడా గడుచుకున్నారు ఇక్కడ వాళ్ళకి ఇల్లు ఇస్తామని. ఆ డబ్బులు అంతే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు ఇవ్వకపోగా ఇప్పుడు ఇక్కడ పేదలను వదిలేసి ఎక్కడో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తలా సెంట్ ఇస్తామంటున్నారు. మేము కేవలం రాజధాని నిర్మాణానికి అని చెప్పి ఆ రోజు మా దగ్గర భూమి తీసుకున్నారు తప్ప ఇలా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ భూములు పంచుతామని చెప్పి మా దగ్గర తీసుకోలేదు. సిఆర్డీఏకి మాకు మధ్య ఒక అగ్రిమెంట్ అయింది. సిఆర్డీఏ రద్దు అంటున్నారు, అసలు రాజధాని లేదంటున్నారు, మున్సిపాలిటీ అంటున్నారు, కార్పొరేషన్ అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇది అంటున్నారు. రోజుకో కొత్త ప్లాన్ తీసుకొస్తున్నారు. ఇక్కడ జనాలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, భయభ్రాంతులు గురి చేస్తున్నారు తప్ప రాజధాని మాత్రం నిర్మించట్లేదు. అందుకని ఇక్కడ ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అది ప్రభుత్వం కొంచెం అర్థం చేసుకోవాలి ఇక్కడ రైతులని కోరుకుంటున్నాం.